హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నారని తెలియజేస్తున్న విధానాన్ని బట్టి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు దేవుడికి చెల్లును గాక. ఈ యొక్క వారం కూడా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారండి. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానిద్దాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ యేసయ్య, నీ సన్నిధి మా మధ్యలో ఉంచండి. ఎవరైతే యొక్క వాక్యాన్ని వింటున్నారో పరిశుద్ధాత్మదేవ యేసయ్య, ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడండి అయ్యా. నా యొక్క మాటలు, నా యొక్క ఆలోచనలు, నా యొక్క తలంపులు కాదు కానీ తండ్రి, కేవలం నీ యొక్క మాటలతో ప్రభా నింపి, నీ యొక్క ఆత్మతో నింపి ప్రభా నీ బిడ్డలందరితో మాట్లాడండి. నువ్వే తోడేంటి నడిపించండి. నాతో మాతో మాట్లాడి సర్వశక్తిమంతుడా ప్రతి ఒక్కరూ ప్రభా యేసయ్య నీ సన్నిధిని అనుభవించాలి. కేవలం నీ నామం మహిమపరచబడాలి. కార్యంతో నింపుదేవా, నీ నామం మహిమార్థము కాచి కాపాడయ్యా. వర్ధిల్లింప చేయండి, శక్తితో నింపండి, నీ యొక్క జ్ఞానంతో నింపండి, అభిషేకించండి ప్రభా. నువ్వే సహాయం దయచేయండి. యేసు నామం అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారము మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. మరొకసారి చదువుతానండి. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుతున్న మనకు దేవుని యొక్క శక్తి. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుని శక్తి మనకు అనుగ్రహింపబడి ఉన్నది. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం నాతో కలిసి చెప్తారా అండి? దేవుని శక్తి మనకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇప్పుడు మనం చదివిన వాక్యంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ అధ్యాయము మనం చదివిన వాక్యంలో సిలువను గురించిన వార్త. ఇప్పుడు మనము కొన్ని రోజుల్లోనే ఈస్టరు, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఆ యొక్క దేవుడి యొక్క శిలువ పునరుద్ధాలని మనం ధ్యానం చేసుకుంటాం. మనము ఆ యొక్క ఈస్టర్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ యొక్క ఈస్టర్ గురించి చాలా మంది ఏం తెలుస్తుందండి? ఈస్టరు, గుడ్ ఫ్రైడే, ఈస్టరు అనగానే ఏం గుర్తొస్తుంది? దేవుడు శిలువ మీద వేలాడడం. 2 కర్రలు అడ్డుగా ఉన్నాయి, ఒకటి నిలువుగా ఒకటి అడ్డంగా ఉంది. దాని మీద దేవుడు వేలాడుతున్నాడు. కానీ అందరికి ఏమనిపిస్తుందో తెలుసా? వీరందరేంటి దేవుడు అని అంటారు, ఆ దేవుడేంటి ఇంత దీనంగా తలకి ఒక కిరీటము, దేవుడు అంటే ఒక బంగారంతో వజ్రాలతో చేసిన కిరీటాన్ని కాకుండా ముళ్ళ కిరీటం పెట్టుకొని ఆయన శరీరం అంతా రక్తంతో ఇంత దీనంగా ఆ యొక్క శిలువ మీద వేలాడుతున్నాడేంటి, ఈయన దేవుడు అంటారేంటి అని చాలా మంది ఒక వెర్రితనంగా, వారికి ఆ యొక్క శక్తి కానీ ఆ యొక్క దానిలో ఉన్న గొప్ప విడుదల ఏంటో తెలియదు కాబట్టి వారు ఒక వెర్రితనంగా మాట్లాడతారండి. కానీ మనము రక్షింపబడిన మనము దేవుడు ఎందుకు ఆ విధంగా చనిపోవాల్సి వచ్చింది, దేవుడు ఎందుకు ముళ్ళ కిరీటం పెట్టుకోవాల్సి వచ్చింది అని మనము ఆలోచించినప్పుడు అది ఏమవుతుందో తెలుసా? మనకొక శక్తి అవుతుందండి. అదే దేవుడు చెప్తున్నారు, నా యొక్క శక్తిని నేను మీకు అనుగ్రహించాను. అసలు దేవుడు ఏ విధంగా మనల్ని విమోచించాడు, ఎందుకు ఆయన రక్తం చిందించాల్సి వచ్చింది, ఏ విధంగా మనల్ని ఆయన యొక్క శక్తిని మనకు అనుగ్రహించారో మనము 3 విషయాలలో మనం ఈ రోజు నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుని శక్తి మనకు అనుగ్రహింపబడింది. మరొకసారి చెప్దామండి, దేవుని యొక్క శక్తి మనకు అనుగ్రహింపబడింది.
మొట్టమొదటిగా మనం చూచినట్లయితే పాపము నుండి మనము విడుదల పొందాలంటే నిర్దోషమైన రక్తము చిందింపబడాలి. మరొకసారి చెప్తానండి, మనము పాపము నుండి విడుదల పొందాలి. పాపము నుంచి మనం విడుదల పొందాలి అంటే నిర్దోషమైన రక్తము మన గురించి చిందింపబడాలి. మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో లేవీకాండము 3వ అధ్యాయము 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుడు స్పష్టంగా ఇశ్రాయేలు ప్రజలకి ఈ విధంగా చెప్తారండి. ఆ యొక్క ప్రజల్ని దేవుడు 4 భాగాలుగా విభజించారు. మొదటి భాగం ఏమిటి అంటే ప్రధాన యాజకుల భాగం, తర్వాత ఆ యొక్క ఇశ్రాయేలు సర్వ సమాజం గురించి, తరువాత ఎవరైతే ఆ ఇశ్రాయేలీలో అధికారులుగా ఉంటారో, 4వదిగా మనం చూసినట్లయితే ఆ ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు. ఇప్పుడు అర్థమైంది కదండి. ఈ 4 భాగాల వారికి వారు చేసే పాపాలకి ఏమి చేయాలో దేవుడు స్పష్టంగా లేవీకాండము 3వ అధ్యాయము 4వ అధ్యాయము మనం చదివినట్లయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏమని చెప్తారు అంటే, మొట్టమొదటిగా దేవుడు ఏమని చెప్తారంటే, ఆ ప్రధాన యాజకుడికి ఆ యొక్క ఇశ్రాయేలు సమాజం గురించి ఇశ్రాయేలు సమాజం నుంచి పాపము పోవాలంటే ఏమి చేయాలంటే, ఆ యొక్క గోవులలో ఒక దానిని తీసుకొని వచ్చి ఆ ప్రత్యక్ష గుడారము దగ్గర, ఆ యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గరికి ఆ యొక్క యాజకుడు కానీ, ప్రధాన యాజకుడు కానీ, లేకపోతే ఇశ్రాయేల్ సర్వ సమాజం గురించి పాపం నుంచి విడుదల పొందడానికి ఒక గోవును తీసుకొని వచ్చి ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ పాపము చేసేవారు, ఆ ప్రధాన యాజకులు కానీ ఎవరైతే ఉన్నారో వారు ఏం చేయాలంటే దాని మీద చెయ్యి వేయాలండి. దాని మీద చెయ్యి వేసినప్పుడు ఏం జరుగుతుందంటే వారు ఎలా అంటే దేవుడు చెప్తున్నారు, నీలో ఉన్న పాపము ఆ యొక్క గోవులో, ఆ యొక్క గొర్రెలో, ఆ యొక్క మేక పిల్లలో, ఆ యొక్క ఆడ మేక పిల్లలో, ఆ యొక్క మగ మేక పిల్లలో వెళ్తుంది అని చెప్పి, ఆ యొక్క నువ్వు ఏదైతే పాపం చేసావో ఆ పాపము వెళ్ళిపోతుంది అని చెప్పి నమ్మి, ఆ విధంగా దేవుడు ఆ యొక్క ప్రార్థన చేసిన తర్వాత, ఆ చెయ్యి పెట్టి ప్రార్థన చేసిన తర్వాత ఆ గోవుని కానీ, ఆ గొర్రెను కానీ, ఆ మేక పిల్లని కానీ వధించి రక్తాన్ని చిందించేవారు. రక్తాన్ని చిందించి ఒక నిర్దోషమైన ఒక గోవును, ఒక నిర్దోషమైన ఒక మేక పిల్లను, ఒక గొర్రె పిల్లను తీసుకురమ్మని దేవుడు ఆజ్ఞాపించి ఆ విధంగా వారికి పాప విమోచన తీసుకొచ్చారు. చూడండి, వారు ఏదైనా తప్పు చేసినప్పుడు వెంటనే ఒక నిర్దోషమైన గోవుని తీసుకొచ్చేవారు, ఒక నిర్దోషమైన మేక పిల్లని తీసుకొచ్చేవారు, ఒక నిర్దోషమైన మేక పిల్లని, ఆడ మేక పిల్లని ఆ విధంగా తీసుకొచ్చేవారు. మరలా వారు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క హృదయ స్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. వారి యొక్క హృదయ స్థితి ఎలా ఉంటుంది? ప్రతిసారి తప్పు చేసినప్పుడల్లా ప్రతిసారి వారు ఏం చేసేవారంటే, ఆ యొక్క తప్పు చేశాము, నేను పాప పరిహారార్థ నిమిత్తము ఆ యొక్క ఆవుని కానీ, ఆ యొక్క మగ గొర్రె పిల్లను కానీ, ఆ యొక్క ఆడ గొర్రె పిల్లను కానీ నేను అర్పించాలి, దేవుడికి అర్పించాలి. అలా ఉంచి చేతులుంచి ఆ యొక్క యాజకుడు ప్రార్థన చేసినప్పుడు దాని మీద తనలో ఉన్న పాపం దానిలో ప్రవేశించిన తర్వాత దాన్ని ఒక బలిగా, పాప పరిహారార్థ బలిగా వధించేవారు. ఈ విషయం మనందరికీ తెలుసండి. లేవీకాండం 3వ అధ్యాయము 4వ అధ్యాయంలో స్పష్టంగా ఇశ్రాయేలు ప్రజలందరూ ఇలా చేయాలని చెప్పారు. ఈ విధాన్ని వారు ఎన్ని సంవత్సరాలు పాటించారు అంటే, మోషే కాలం నుంచి మలాకి గ్రంథం వరకు, ఏతా చెప్పాలంటే యోహాను పుట్టిన తర్వాత కూడా ఇలాంటి పాప పరిహారార్థ బలులు యోహాను పుట్టిన తర్వాత కూడా, యోహాను యొక్క తండ్రి కూడా జకరియా కూడా ఒక యాజకుడు అండి. ఆ జకరియా కూడా పుట్టినంత వరకు ఇలానే పాప విమోచన కలగాలి అంటే ఒక నిర్దోషమైన ఒక గొర్రె పిల్లను, మేక పిల్లను, గోవులను తెచ్చి వారు వధించేవారు. వారు ఆ విధంగా వధించేవారు. మరి నిజంగా వారి ఆ విధంగా వధించడం వల్ల, ఆ విధంగా వాళ్ళు ఆ పాపాన్ని పోగొట్టుకోవడం వల్ల, నిర్దోషమైన దానిని వాళ్ళు చిందించడం వల్ల నిజంగా వారి పాపాలు పోతున్నాయా అండి? నిజంగా వారి పాపాల నుంచి వారు విడుదల పొందగలుగుతున్నారా? నిజంగా వారి పాపాల నుంచి వారు పరిపూర్ణమైన విడుదల పొందుతున్నారా? దేవుడు ఆ విధంగా చెప్పారు. వారు ఎన్నో సంవత్సరాల నుంచి లేవి కాండం నుంచి, మోషే కాలం నుంచి ఆ యొక్క యోహాను తండ్రి కూడా ఆ విధంగానే చేశారు. ఆ టైం వరకు ఆ విధంగా చేశారు కదా. నిజంగా వారి పాపాలు పోతున్నాయా? ఒక్కసారి ఒక 4 వాక్యాల్ని మనం చూద్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు.
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1-4 స్పష్టంగా మనం చూద్దామండి. ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు చాయగలదే కాని ఆ వస్తువుల నిజ స్వరూపము కలది కాదు. కనుక ఆ యాజకులు ఏటేట ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధానమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలగజేయనేవరు. అలాగు చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞాప్తి ఇకను ఉండదు. కనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించు చేత ఏటేటా పాపములు జ్ఞాపకము వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకపిల్ల యొక్కయు మేకల యొక్కయు రక్త పాపములు తీసివేయుట అసాధ్యము. వారు మరలా పాపం చేస్తున్నారు. మరలా ప్రతి సంవత్సరం పాప పరిహారార్థ బలిగా అప్పగిస్తున్నారు. ప్రతిసారి వాళ్ళ యొక్క పాపం అనేది గుర్తొస్తా ఉన్నది. ఇక్కడ స్పష్టంగా ఉందండి. 10వ అధ్యాయము 4వ వచనంలో స్పష్టంగా ఉంది. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. ఒక నిర్దోషమైన రక్తమే చిందింపబడాలి. కానీ వారు మరలా ఆ యొక్క పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరలా ఆ యొక్క పాపంతో ఉండడం వల్ల, ఆ యొక్క పాపము గుర్తు రావడం వల్ల మరలా ప్రతి సంవత్సరం ఏటేటా ప్రతి సంవత్సరం ప్రధాన యాజకుడికి కానీ, ఆ యొక్క ఇశ్రాయేల్ సమాజం తరపున ఉన్న అధికారులు కానీ, ఆ గోత్రంలో ఉన్న సామాన్య ప్రజలు కానీ ఏటేట వారి పాపాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతిసారి వారు ఆ యొక్క బలిని అర్పిస్తా ఉండేవారు. ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమైందండి. ఆ యొక్క ఎడ్ల యొక్కయు మేక పిల్లల యొక్కయు రక్తము వలన వారికి పాపం నుండి విడుదల కలుగదు అని మనకు అర్థమైంది. నిర్దోషమైన రక్తం చిందించాలి, కానీ వాటి వల్ల కలగదు అని మనకు అర్థమైంది. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, దేవుని శక్తి మనకు అనుగ్రహింపబడింది. పాపం నుండి విడుదల పొందాలంటే ఒక నిర్దోషమైన రక్తం చిందింపబడాలి. ఆ పాయింట్ లో మనం ఏం నేర్చుకున్నామంటే, ఆ యొక్క మేక పిల్ల రక్తం వలన, గొర్రె పిల్ల రక్తం వలన పాపం నుండి విడుదల పొందదు. మరి ఎవరి వలన జరుగుతుంది? రెండో పాయింట్ లో మనం నేర్చుకుందాం. ఆయన రక్తాన్ని చిందించి మనలను విమోచించారు. అవునండి, ఒక ఎడ్ల యొక్క రక్తం ద్వారా కాదు, ఒక మేక పిల్ల యొక్క రక్తము కాదు, ఒక పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్మలమైన, ఆ యొక్క నిర్దోషి అయిన ఆయన యొక్క రక్తాన్ని చిందించి దేవుడు మనల్ని ఆ పాపము నుంచి శాశ్వతంగా మనల్ని విమోచించారండి. మరలా మనం బలి అర్పించక్కర్లేదు. మరలా మనం వెళ్ళి ఆ యొక్క దేవుని సన్నిధిలో బలులు అర్పించక్కర్లేదు. దేవుడు ఏ విధంగా మనల్ని విమోచించారో 2లో ABC చూద్దామండి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే తన యొక్క స్వరక్తంతో మనల్ని విమోచించారు. మనం చూసినట్లయితే తన యొక్క స్వరక్తంతో మనల్ని విమోచించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒకేసారి పరిశుద్ధ స్థలములలో ప్రవేశించను. చూసారండి, వాళ్ళు బలి అర్పించేవారు. ఎడ్లని, మేకల్ని, గొర్రెల్ని అర్పించి ఆ రక్తాన్ని పరిశుద్ధ స్థలంలోనికి తీసుకెళ్లి ధూపంగా 7 సార్లు ఆ యొక్క ఆ దహన బలి చుట్టూ ప్రోక్షించేవాళ్ళు యాజకులు. కానీ దేవుడు గొర్రెపిల్ల యొక్క రక్తము, ఆ యొక్క ఎడ్ల యొక్క రక్తము కాక తన స్వరక్తంతో పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించారంట. అందుకే కదండి ఆ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించారు అంటే ఎలా అంటే, ఆయన యేసయ్య చనిపోయినప్పుడు గుడ్ ఫ్రైడే రోజు, శుభ శుక్రవారం రోజు యేసయ్య చనిపోయినప్పుడు దేవాలయము తెర పైనుంచి చీల్చబడింది. అంటే ఆ యొక్క దానికి పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఇంకేది అడ్డుగా లేదు. నేను మీకోసం, మీ పాపాల కోసం నేను రక్తాన్ని చిందించానని దేవుడు మనతో స్పష్టంగా చెప్పారు. 2లో ఏంటంటే స్వరక్తాన్నిచ్చి మనల్ని విమోచించారు. 2లో B చూసినట్లయితే నిర్దోషము నిష్కలంకమైన తన రక్తం చేత మనల్ని విమోచించను. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం అండి. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే, అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషము నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరెరుగుదురు కదా.
గొర్రెపిల్ల రక్తమే. ఈ గొర్రెపిల్ల రక్తం ఎలాంటిదో తెలుసా? ఒక పరిశుద్ధమైన గొర్రెపిల్ల రక్తం, నిర్దోషమైన నిష్కలంకమైన ఆ గొర్రెపిల్ల రక్తము వలన మనలను దేవుడు విమోచించారు. మరలా 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 మనము ఆ యొక్క ఏమంటారు, ఆ యొక్క పాపాలను జ్ఞాపకం చేసుకోకుండా దేవుడు మనం పుట్టక ముందే మన కోసం ఆయన యొక్క రక్తాన్ని విమోచించారు. 2లో సి చూసినట్లయితే యేసు రక్తం మనల్ని ఏ విధంగా చేస్తుంది? 2లో సి మనం చూసినట్లయితే యేసయ్య యొక్క రక్తము మనల్ని ఏ విధంగా చేస్తుందో మనం చూద్దామండి. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం కలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రగా చేయను. ఏం చేసిందో తెలుసా అండి? ఆయన రక్తము పాపంతో, భయంకరమైన పాపంతో, ఆ హృదయంలో ఉన్న భయంకరమైన పాపంతో సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న మనుషుల యొక్క పాపాన్ని తీసివేసింది ఆయన యొక్క రక్తము మాత్రమే. అందుకే మనము దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆయన యొక్క రక్తంతో మనం కడగబడతాము కాబట్టి పవిత్రులుగా అవుతాము. దేవుని దృష్టిలో మనం పవిత్రులుగా, పాపము లేని వారంగా అవుతామని దేవుడు చెప్తా ఉన్నారు. చూసారా అండి? ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో వారు రక్తాన్ని చిందించారు, కానీ నెల సంవత్సరం మరలా జ్ఞాపకం వచ్చేది, మరలా పాపం జ్ఞాపకం వచ్చేది, మరలా బలులు అర్పించేవారు. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? స్వరక్తాన్నిచ్చి ఒకేసారి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించారు. స్వరక్తాన్నిచ్చి ఒకేసారి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించారు. అంతేకాదు, నిష్కలంకమైన, నిర్దోషమైన తన యొక్క రక్తాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. 3వదిగా, ఆ రక్తం మన యొక్క పాపాల నుంచి మనలను ఒక పవిత్రులుగా దేవుడు కార్యం జరిగించారండి. ఎంత గొప్ప దేవుడు కదండి! ఎంత గొప్ప దేవుడో కదా! ఆయన యొక్క స్వరక్తాన్నిచ్చి ఒకేసారి పరిశుద్ధ స్థలం, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పడితే ఎన్ని సంవత్సరాలు బ్రతికితే అన్నిసార్లు, ఎప్పుడు పాపం చేస్తే అన్నిసార్లు ఆ యొక్క ఎడ్లను, గొర్రెలను, మేకలను తీసుకొచ్చి బలివ్వాల్సి వచ్చేది. కానీ దేవుడు నీ కోసం, నా కోసం తన యొక్క స్వరక్తాన్నిచ్చి ఆయనే బలి అయ్యారు. అర్థమైంది కదండి? మన యొక్క దేవుని యొక్క శక్తి మనకు అనుగ్రహింపబడింది. మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుని శక్తి మనకు అనుగ్రహింపబడింది. మొట్టమొదటిగా పాపము నుండి విడుదల పొందాలి అంటే నిర్దోషమైన రక్తము చిందింపబడాలి. ఆ నిర్దోషమైన రక్తం అనేది ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల వంటిది, ఎడ్ల వంటి, మేకల వంటి నిర్దోషమైన రక్తము కాదు, కానీ ఆయన స్వరక్తాన్నిచ్చి మనల్ని విమోచించుకున్నారు. 2వ పాయింట్, ఆయన రక్తాన్నిచ్చి మనల్ని విమోచించుకున్నారు. 3వ పాయింట్, ప్రతి ఒక్కరూ వినండి, దేవుని శక్తి మనకు ఎలా అనుగ్రహింపబడింది. దేవుడు మనల్ని విమోచించుకున్నారు, మనల్ని పవిత్రులుగా చేశారు. తన స్వరక్తాన్నిచ్చి ఒకేసారి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటట్లుగా దేవుడు మనకు అనుగ్రహించారు. ఆయన శక్తి మనకు ఏ విధంగా అనుగ్రహింపబడింది చూద్దామండి. మొట్టమొదటిగా దీనిలో కూడా 3 పాయింట్లు మనం చూద్దామండి. ఆయన యొక్క శక్తి మనకు ఏ విధంగా అనుగ్రహించబడింది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆయన శక్తి ఎలాగా ఉందో తెలుసా? మనల్ని ఆయన రాజ్యంలో వారసులుగా, అంతేకాదు ఈ లోకంలో యాజకులుగా చేసిందండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపము నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. చూసారండి? పాపంలో ఉన్న మనలను ఇంకా ఈ లోకంలో ఏది కూడా మన యొక్క హృదయ ఆలోచనలో ఉన్న పాపాన్ని తీసివేయలేదండి. అటువంటి పాపంలో, భయంకరమైన స్థితిలో, దౌర్భాగ్య స్థితిలో, పాపంలో, బురదలో కొట్టుమిట్టాడుతున్న మనలను ఆయన రక్తం ద్వారా దేవుడు పవిత్రపరిచి ఒక రాజ్యంగా, దేవునికి ఒక రాజ్యంగా, ఒక యాజకులుగా ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క మహిమను మన జీవితాల్లో ఉంచారండి. చూసారా ఎంత గొప్ప ధన్యతో? అందుకే చెప్తున్నారు, సిలువను గురించిన వార్త రక్షింపబడిన వారికి దేవుని శక్తి అయి ఉన్నది.
ఎందుకంటే ఆ రక్తం ద్వారా దేవుడు మనల్ని ఏం చేశారో తెలుసా అండి? మనలను ఆయన యొక్క రాజ్యముగా, ఆయన యొక్క యాజకులుగా, ఆయనకు సేవ చేసే వారిగా మనల్ని దేవుడు నిలబెట్టారు. పాపంలో ఎప్పుడో నశించిపోవాల్సింది, కానీ ఆయనే మన కోసం తన రక్తాన్ని, స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కొని ఒక యాజకులుగా, ఒక గొప్ప వారిగా, ఆయన బిడ్డలుగా, యాజకులుగా, ఒక రాజ్యంగా మనల్ని దేవుడే చేసుకున్నారంట. ఎంత గొప్ప శక్తి అండి. 3లో బి అండి. బి మనం చూసినట్లయితే ఆయన ఉగ్రత నుండి రక్షించుకున్నారు. ఆయన రక్తాన్ని ఇచ్చి దేవుడు ఉగ్రత నుంచి రక్షించుకున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడుదుము. దేవుడి యొక్క రాకడ వచ్చినప్పుడు ఆ ఉగ్రత నుంచి, ఆ యొక్క దేవుడి యొక్క కోపం నుంచి, దేవుడి యొక్క ఉగ్రత నుంచి ఈ లోకంలో ఎవ్వరు కూడా తప్పించుకొనబడలేరు. కానీ ఎవరమైతే మనం ఆయన యొక్క రక్తం ద్వారా కడగబడ్డామో, ఆయన యొక్క రక్షకుడిగా అంగీకరించామో, ఆయన నా కోసం చనిపోయారు, ఆయన మహిమ నిమిత్తం నా కోసం దేవుడు చనిపోయారు, నా పాపాలన్నీ కడగబడ్డాయని నువ్వు ఎప్పుడైతే నమ్మి దేవుడిలో కొనసాగుతూ ఉంటావో, దేవుడిని వెంబడిస్తూ ఉంటావో, ఆ యొక్క ఉగ్రత నుంచి దేవుడు నిన్ను నన్ను రక్షించుకుంటారండి. ఎంత గొప్ప శక్తిని, ఎంత గొప్ప ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించారండి. ఒక్కసారి యొక్క వాక్యాన్ని మరలా చదువుదామండి. రోమా పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడ్డాము. తర్వాత చూసినట్లయితే 3లో సి అండి. ఈ లోకంలో ఉన్న క్రీస్తుకు మనల్ని దేవుడి శక్తి ఎంతగా చేశారంటే, దేవుని యొక్క శక్తి మనకి ఎంతగా అనుగ్రహింపబడిందంటే, మనము ఆయన దగ్గరగా జీవించే ఒక ధన్యతను మనం పొందుకున్నాం. ఈ లోకంలోనే ఉంటూ పరలోకానికి వెళ్ళక ముందే ఆయనకు దగ్గరగా, ఆయన కృపా సింహాసనంకి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళే గొప్ప ధన్యతను మనం పొందుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అవునండి, ఆ ప్రత్యక్ష గుడారంలో ఏముంటుందంటే పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము బయట ఉంటుంది. ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు వెళ్తారండి. అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకులు వెళ్తారు. ఆ యొక్క ఇశ్రాయేల్ సర్వ సమాజం అంతా ఆ బయట మాత్రమే ఉండాల్సిన స్థితి. కానీ ఇప్పుడు దేవుని సన్నిధికి ఎన్నో సంవత్సరాలుగా ఆ యొక్క లేవి కాండం నుంచి యోహాను పుట్టే వరకు ఎవ్వరు కూడా దేవుని సన్నిధికి సమీపించలేదు. మనమంతా ఆ యొక్క టైంలో ఉన్న ప్రజలందరూ దూరస్తులై ఉన్నారు. కానీ క్రీస్తు రక్తము మనల్ని ఏం చేసిందో తెలుసా అండి? ఆ యొక్క అడ్డుతెరను తీసివేసి పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఉన్న ఆ అడ్డుతెరను తీసివేసి మనము ఆయనకు సమీపస్తులుగా ఉండడానికి, ప్రభువా నువ్వు నేను ఈ యొక్క టైంలో కూడా ప్రభువాని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనను అంగీకరించే స్థితిలో అతి సమీపంగా దేవుడు నీకు నాకు ఉన్నారండి. ఎంత గొప్ప దేవుడు శక్తిని అనుగ్రహించారండి తన యొక్క శిలువ ద్వారా. అర్థమైంది కదండి? మరొకసారి 3 పాయింట్లు మనం చెప్పుకుందామండి. దేవుని యొక్క శక్తి మనకు ఎలాగ అనుగ్రహించబడింది? మొట్టమొదటిగా ఆయన యొక్క రాజ్యంలో వారసులుగా, ఆయన యొక్క యాజకులుగా దేవుడు మనకి ఆ యొక్క కృపను అనుగ్రహించారు. యాజకులుగా ఉండేటట్లు, ఆయన రాజ్యంలో ఉండేటట్లుగా దేవుడు అనుగ్రహించాడు. రెండవదిగా ఉగ్రత నుండి మనం రక్షింపబడేటట్లుగా దేవుడు సహాయం చేశారు. ఎవరైతే ఆ యొక్క రక్తం ద్వారా ఆ శక్తిని పొందుకుంటారో, ఆ యొక్క రక్తం ద్వారా విమోచింపబడతారో, నమ్ముతారో, విశ్వసిస్తారో, దేవుడిని వెంబడిస్తారో, దేవుడి రాకడ నుంచి, ఉగ్రత నుంచి మనం రక్షింపబడతాం. మూడవదిగా అతి శ్రేష్టమైందండి, ఆ యొక్క కాలంలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి కొంతమంది మాత్రమే, యాజకులైన వారు మాత్రమే దేవుని సన్నిధికి సమీపంగా ఉండేవారు. కానీ దేవుడు మనకి ఎంత గొప్పగా ఇచ్చారంటే, ఆయన శిలువ రక్తాన్ని చిందించి శిలువలో మన కోసం మరణించి మనల్ని ఆయనకు సమీపస్తులుగా చేసుకున్నారు. ఎంత గొప్ప ధన్యత అండి. అందుకే దేవుడు చెప్తారు,
నశించుచున్న వారికి సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఆ శక్తి ఎంత గొప్పదో ఈరోజు అర్థమైంది కదా. అంత గొప్ప శక్తిని దేవుడు నీకు నాకు అనుగ్రహించారండి. అంత గొప్ప శక్తిని దేవుడు మనందరికీ అనుగ్రహించారు. ఈ యొక్క ఈస్టర్, గుడ్ ఫ్రైడే సమయంలో ఏంటి దేవుడు ఇలాగ రక్తం చిందించాలా, ఇలా ముళ్ళ కిరీటం పెట్టుకోవాలా, ఇలా కొరడా దెబ్బలతో చెంజాలా? అవన్నీ ఎవరి కోసమో తెలుసా? నా కోసం, ఆయన మహిమార్థం, నిన్ను నన్ను రక్షింపబడడం కోసం, ఆయన యాజకులుగా రాజ్యంలో మనల్ని చేర్చుకోవడం కోసం, మనల్ని ఆయనకు సమీపస్తులుగా చేయడం కోసం, ఆయన యొక్క ఉగ్రత నుండి మనల్ని రక్షించడం కోసం దేవుడు ఆ విధంగా చేశారు. అందుకే దేవుని యొక్క శక్తి మనకు అనుగ్రహింపబడి ఉన్నది. మనం అలా ఉండమండి. ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఆ యొక్క ఇశ్రాయేల్ సమాజం, ఆ యొక్క ప్రజలు ఎలా ఉన్నారో అలా కాదు. కానీ మనకు సిలువను గురించిన వార్త దేవుని యొక్క శక్తిని, సంతోషాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని మన జీవితంలో అనుభవించేటట్లు చేసింది. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మ దేవ, యేసయ్య, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడా, ఎంత గొప్ప శక్తిని నువ్వు మాకు అనుగ్రహించావయ్యా. ప్రభా, వాళ్ళందరికీ వెర్రితనంగా ఉందేమో, ఒక దేవుడేంటి, భూమికి ఆకాశానికి వేలాడడం ఏంటి అని అందరూ అనుకుంటున్నారేమో. కానీ రక్షింపబడిన మాకు ప్రభా యేసయ్య వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉగ్రత నుంచి నేను రక్షించడం కోసం నీకు నాకు ఎటువంటి అడ్డు లేకుండా నువ్వు నాకు సమీపంగా, నాకు మొరపెట్టేటట్లుగా నువ్వు నాకు సమీపంగా ఉండడం కోసం అని మాతో మాట్లాడావయ్యా. మమ్మల్ని ఒక యాజకులుగా చేసావయ్యా. ఆ యొక్క టైంలో లేవి గోత్రం వాళ్ళే యాజకులుగా ఉండేవారేమో. కానీ ప్రభా యేసయ్య, మమ్మల్ని అందరినీ ఒక యాజక సమూహంగా చేసి ప్రభా నీ యొక్క సిలువ యాగంలో మమ్మల్ని విమోచింపబడ్డావయ్యా. విమోచించుకున్నావు దేవా, నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఒక నిర్దోషమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన రక్తాన్ని మా కొరకు చిందించి నీ గొప్ప ప్రేమను మా ఎడల చూపించావు దేవా. ఆశ్చర్యకరుడ, జీవితాంతము తండ్రి నీ చిత్తానికి లోబడే, నీ ప్రేమకు లోబడే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించయ్యా. నీ కృపలో వర్ధిల్లింపచేయండి. నువ్వే తోడేయండి, నడిపించండి. సర్వశక్తి మంత్ర యేసయ్య వాక్యాన్ని ఎవరైతే విన్నారో ప్రతి ఒక్కరిలో ఆత్మ కార్యాన్ని జరిగించి నీ నామాన్ని మహిమపరచుకో దేవా. ఆశ్చర్యకరుడ, మేము సమీపంగా ఉన్నామని తండ్రి, నీ పాద సన్నిధిలో మేము ప్రార్థన చేసి గొప్ప ధన్యతను మేము పొందుకున్నామని ప్రతి ఒక్కరు గుర్తించడానికి సహాయం దయచేయండి. నువ్వే తోడేయండి, నడిపించండి. నీ కృపా రెక్కల క్రింద ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి. ఏంటో తెలుసా? ఈ యొక్క శిలువ యొక్క శక్తిని కేవలం ఈ గుడ్ ఫ్రైడే రోజు, ఈ ఈస్టర్ రోజు మాత్రమే కాదు, కానీ సంవత్సరంలో ప్రతి దినము ఆయన శక్తితో మనం నింపబడాలని దేవుడు ఆశిస్తా ఉన్నారు. ఆయన శక్తి ఎంత గొప్పదో మనం గ్రహించి ఆ శక్తిని లోకానికి చూపించి ఒక అద్భుతమైన పాత్రలుగా దేవుడు ఉండాలని కోరుకుంటా ఉన్నారు. ఈ యొక్క వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క వాక్యమును మీ యొక్క స్నేహితులకు, బంధువులకు పరిచయం చేయండి. ఈ యొక్క ప్రోగ్రాం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. దేవుని యొక్క శిలువ శక్తిని మనం ప్రతిరోజు అనుభవించే గొప్ప ధన్యతను ఆ దేవాది దేవుడు మనందరికీ, అటువంటి ఆత్మీయ స్థితిని మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడు మనకి తోడే ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈసీ